ఐ వాంట్ టు షో యూ వన్ థింగ్. కనిపిస్తుందా ఇది? చుట్టూ దీనికి అది కురుపులు వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా ఉంది కదా. దీన్ని తింటే నేను ఉంటాను లేదా అసలు. ఇంకా నేను జిమ్కి వెళ్ళలేదు. ఇవాళ జిమ్కి వెళ్ళే ముందే ప్రోటీన్ షేక్ తీసుకుందాం అనుకున్నా. సో అందుకే ఐమ్ హ్యావింగ్ దిస్. అండ్ యూజువల్లీ యాపిల్ నేను అవుటర్ పార్ట్తో సహా తినేస్తాను, కానీ ఇవాళ పీల్ చేసుకొని తిందామని చెప్పి పీల్ చేస్తుంటే పీల్ చేసిన ఆ తొక్కకి లోపల చిన్న చిన్నగా ఏదో కురుపులు వచ్చేసినట్టు యాపిల్ మొత్తం అలాగే ఉంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్, యాపిల్ తినేటప్పుడు నేను యూజువల్లీ నైఫ్తో ఆ వ్యాక్స్ని క్లీన్ చేస్తాను అన్నమాట, రబ్ చేసి. ఈ ప్రాబ్లం అయితే నాకు ఫ్రీక్వెంట్గా ఫేస్ చేస్తుంటా యాపిల్ తినేటప్పుడు మాత్రం. ఇట్ ఫీల్ లైక్ నేను ప్రాపర్ యాపిల్ తింటున్నట్టు అనిపించదు, ఏదో కెమికల్లీ తయారు చేసిన యాపిల్ తిన్నట్టు ఫీలింగ్ వస్తుంది. కమ్ లెట్స్ గో టు జిమ్. సో ఇప్పుడు టైం 3:15 అవుతుంది. సో నాకు ఏ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తారో కాల్ చేయమని రిగార్డింగ్ కోర్ట్ నోటీస్, వాళ్ళు ఓన్లీ 3 వరకే అవైలబుల్ ఉంటారు. ఇప్పుడు 3:15 అవుతుంది కాబట్టి ఏం రెస్పాండ్ అవ్వలేదు. మేబీ రేపు ఒకసారి కాల్ చేసి చూడాలి. సో అయితే నాకు ఒక ప్యాకేజ్ వచ్చింది. ఆనెస్ట్లీ నాకు కూడా తెలియదు ఏంటో. ఇలా నాకు ఒక నోటిఫికేషన్ వచ్చింది, ఏమన్నా ప్యాకేజ్ వస్తే 10,000 తీసుకున్నాం. ఇదే నా ప్యాకేజ్, కానీ అసలు ఏం ప్యాకేజ్ కూడా తెలియట్లేదు. లెట్స్ గో హోమ్ అండ్ ఓపెన్ దిస్ అప్. ఓపెన్ చేద్దామా? ఓ, ఇట్స్ యాపిల్ వాచ్. ఈవినింగ్ నా వర్క్స్ అని అయ్యాక అప్పుడు రిలాక్స్గా ఓపెన్ చేద్దామే. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ యాపిల్ వాచ్ అన్బాక్సింగ్ వీడియో. కానీ వాచ్ నాది కాదు, బట్ అన్బాక్సింగ్ నేనే చేస్తున్నాను. ఇట్స్ టైమ్ టు హ్యావ్ మై మీల్. రాగి ముద్ద, మునగాకు పొడి. మొన్నటిదాకా నాకు స్వీట్ క్రేవింగ్స్ ఉండేవి, ఇప్పుడు స్పైసీ క్రేవింగ్స్, కారం క్రేవింగ్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది మ్యాటర్. ఐ వాచ్ అన్బాక్స్ చేద్దామా? దీని 2 వాచ్లు ఇచ్చాడా? ఓహో, దాంట్లో బెల్ట్, దాంట్లో వాచా? ఈ వాచ్ నేను కొనలేదు కాబట్టి సో ఐ డోంట్ వాంట్ టు అన్బాక్స్ దిస్. కానీ ఈ వాచ్ని ఇలాగే ఒకసారి మమ్మీకి చూపించి దీని కాస్ట్ ఒకసారి చెప్పి నేను కొనుక్కున్నానని చెప్పి ప్రాంక్ చేస్తా. చూద్దాం ఎలా ఉంటుంది రియాక్షన్. ఏంటిది మా తల మీద పేడ? ఏంటది? మంచిది ఏంటది నెత్తికి పెట్టుకుంటే? ఆవు పేడ. వద్దులే, నా జుట్టు బాగానే ఉంది ఇప్పుడు. నేను కొత్త వాచ్ కొనుక్కున్నానమ్మా. ఈ వాచ్ ఇవాళ డెలివరీ అయింది. ఫాస్ట్. రేవంత్ బాబు ఎన్ని వీడియోలు రికార్డ్ చేస్తున్నావేమో, నా చుట్టూ నేను నా ఇది పక్కన పెట్టిన ఆయన నేను చూసాక నేనే షాక్ లో అవుతున్నాను. కానీ రికార్డ్ చేస్తున్నాను, మీకు కనిపెట్టేశావు. అమ్మ నేను మాట్లాడ వీడియోలు ఎప్పుడు పాస్ చేసి మాట్లాడతా, నిన్నే చూస్తా కానీ నేను ఉండను. ఇది అక్షరాల ఏంటి మా, నువ్వు స్క్రీన్ ఆఫ్ చేసావు? నువ్వు నన్ను రికార్డ్ చేస్తున్నావు నాకు అర్థం అవుతుంది. లేదు, నువ్వు ఇప్పుడు వీడియో ఆన్ చేస్తున్నావా లేదా? ఓకేనా? ఓకే అని కాదు మా, నువ్వు మొహం చూపిస్తే ఓకే ఏంటి? నీ మొహం చూపించమా. ఈ వాచ్ 30,000 రూపాయలు. ఇది 30,000 అంటే బాగాలేదండి. మరి మొహం మాడిపోయింది ఏంటి? ఇది ఫ్రెండ్ ఎవరికి కావాలంటే అతనికి తీసుకోవాలి.
అయితే వాళ్ళు చందుతో మాట్లాడటం కుదరలేదు, పాపం తనకు ఒంట్లో బాగాలేదు. ఎగ్జాక్ట్లీ 14 డేస్లో నేను ఇండియా వెళ్ళబోతున్నాను. ఒక పక్కన ఎగ్జైట్మెంట్ ఉంది, ఇంకో పక్కన కొంచెం ఓవర్వెల్మింగ్గా ఉంది. బికాస్ టూ మెనీ థింగ్స్ అయిపోయినాయి. ఆఫ్టర్ 2.5 years తర్వాత ఇప్పుడే ఇండియా ప్లాన్ చేయటం, ప్లస్ ఇప్పుడే వెడ్డింగ్ కూడా ప్లాన్ చేసుకోవటం. ఇది కొంచెం చాలా పెద్ద రోడ్డు, కానీ అక్కడ చూస్తే సగం రోడ్ బ్లాక్ చేసేసారు. ఇట్స్ బీన్ 2 days. ఐ థింక్ సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్. సో ఇప్పుడే తెలిసింది ఏంటో, సియాటిల్ సీ హాక్స్. సో ఈ టీం వాళ్ళు ఉన్నారు. ఇది బేసికలీ సూపర్ బాల్ టీం, అందుకే కొంచెం సెక్యూర్గా ఉంచారు ఇదంతా. అండ్ ఇక్కడే మ్యారియట్ ఉంది, సో మ్యారియట్లోనే ఉంటున్నారు అనుకుంటా వాళ్ళు. సీ దేర్. బాగుంది కదా పెయింటింగ్. కనిపిస్తుంది అక్కడ చిన్న స్లిప్. 2.5 లక్షలు అంటే ఈ పెయింటింగ్. నాకు ఇప్పుడు ఒకటి అనిపిస్తుంది, మొన్న నేను వేసాను కదా పెయింటింగ్, నేను ఒక రేట్ పెడితే బాగుంటుంది కదా. మరీ 2.5 లక్షలు కాదు కానీ ఓ 50,000. ఎనీవే, జోక్సే పార్ట్. మన యూపీఎస్ది వేర్ హౌస్ రిటర్న్ వెళ్ళిపోయింది కదా, అది రేపు వస్తుంది. మోస్ట్ ప్రాబ్లీ నేను రేపు ఇక్కడే ఉంటా. ఇగో ఆ బయట చేరేసుకొని కూర్చుంటా. ఎట్టి పరిస్థితుల్లో రేపు ఆ డెలివరీ తీసుకొని తెరాల్సిందే. బిగిలే, ఓకేనా మరి? అండ్ కోర్ట్ నోటీస్ ఉంది కదా, దాని అప్డేట్ ఇంకా లేదు. రేపే కాల్ చేయాలి వాళ్ళకు కూడా. అండ్ వాటి కవర్లు అంతే. మీ దగ్గర ఏమైనా ఉంటే కమెంట్ చేయండి, చూస్తాను. ఉన్నా మరి? చలో అయితే బాయ్.